ఈ పూట టిఫిన్ ఇక్కడేనా? బై ద వై, ఐ యామ్ వజ్రపాటి హరికృష్ణ, ద వన్ అండ్ ఓన్లీ పెద్ద దిక్ ఆఫ్ దిస్ బిగ్ బిగ్ ఫ్యామిలీ హై. వదిలేండి, నేను చేతులు కడుక్కోవాలి మళ్ళీ. కానివ్వండి. అమ్మో, ఈ కుటుంబంలో అప్పుడే నా అల్లుడు చూడకూడని ఒకే ఒక దిక్కు ఈ చిన్న మావయ్య గారు. వీళ్ళని మాట్లాడుకోనివ్వకూడదు. చిన్న మావయ్య నాలుక అసలే నరం లేంది. ఆ నోట్లో నుంచి మళ్లీ కళ్యాణి, ఆమె లేచిపోవడం మొదలైన కథలు కక్కేసి ఉన్న సంబంధం చెడగొట్టి ఏడుపు లంకించుకుంటారు. అమ్ము రాజశ్రీ, ఏదో వచ్చాయి. అంటే ఇప్పుడు బాబు, ఈ చట్నీ చాలా బాగుంటుంది, ఇది వడ్డిస్తానే. అంటే ఇప్పుడు మరి అప్పటి వరకు వేడివేడి ఇడ్లీ ఉన్నాయి, అవి తింటూ ఉండండి. ఈలోపు గారెలు వచ్చేస్తాయి. బాబు, అందాక వేడి ఇడ్లీ తినండి, మీరు అసలు ఏమీ తినట్లేదు. అంటే యాక్చువల్ గా ఇప్పుడు మా వజ్రపాటి ఫ్యామిలీ. బాబు, మంచినీళ్ళు ఇవ్వనా? కోల్డ్ వాటరా, మామూలు వాటరా? బాబు, ఏమీ మోమాట పడకండి, కడుపు నిండా తినండే. కావాలంటే ఇంకా మీకు బోల్డ్ టిఫిన్ చేపిస్తాను. దుర్గి, త్వరగా రా. మావయ్య గారు, చిన్న మావయ్య గారు, అల్లుడి గారిని కాస్త తిన్నివ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. అంతా నువ్వే మాట్లాడుతున్నావుగా. మీరు తినండి బాబు. నువ్వు కాని. ఈ ఆడవాళ్ళు వాళ్ళ కొప్పుని అలా తెచ్చి చేతిలో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పెద్ద దిక్కు ఈ ఇంటికి పెద్ద చిక్కులాంటివాడు. వాడితో మాట్లాడితే ఎక్కడ ఈ సంబంధం చెడుతుందో అని ఈవిడ భయం. అర్థమైంది, ఈ పెద్ద దిక్కుని మళ్ళీ పర్సనల్గా అప్రోచ్ చేయాలి. పిచ్చి అత్త. ఈ రాజశ్రీ కోడలు మరీ తెంగరబుచ్చిలాగా తయారైందే. ఈ మనోజ్ గారితో ఎలాగైనా మాట్లాడాలి. వీడు ఏ పార్టీ అబ్బా? బయటికి కనిపించే లుక్స్కి లోపలున్న థాట్స్కి ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదే.